రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. ఇక ముఠా గోపాల్, మహమ్మద్ మొబీన్, జలాల్, మజీద్ హుసేన్ వంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఇక జాఫర్ హుసేన్, ఎమ్మెల్సీలు ప్రభాకర్, రెహమత్ బేగం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ కలెక్టర్ అనిదీప్ దుర్శెట్టి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ విభాగాల అధికారులు హైదరాబాద్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, నగరంలో ఉన్న సమస్యలు, బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్కు అవసరమైన అంశాలపై ఈ సమీక్ష సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. హలో 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 చెక్ 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 డిస్టర్బెన్స్ ఉంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మహమ్మద్ మొబీన్, బలాల్, మజీద్ హుసేన్, జాఫర్ హుసేన్, ఎమ్మెల్సీలు ప్రభాకర్, రెహమత్ బేగం, అలాగే హైదరాబాద్ కలెక్టర్ అనిదీప్ దుర్శెట్టి కూడా హాజరయ్యారు. ఇక హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ, ఇక హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇప్పుడు కాసేపటి క్రితమే సచివాలయంలో ఇక హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇక మరి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధుల విషయంలో కావచ్చు, అలాగే వర్షాకాలం కూడా సమీపిస్తున్న నేపథ్యంలో వరదలు పై కూడా సమీక్ష నిర్వహించారు. ఇక జిల్లా అభివృద్ధికి కేటాయించిన నిధులపై కూడా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ మరి ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓవరాల్గా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీంతో హైదరాబాద్ కూడా గత 3 రోజులుగా కూడా నగరం అంతా జలమయంగా మారింది. ఇక మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో మరి హైదరాబాదు జిల్లాలో ఎక్కడెక్కడ మరి సమస్యలు ఉన్నాయి, వాటి అభివృద్ధికి మరి బడ్జెట్ కేటాయించే విషయంలో ఎమ్మెల్యేలతో కలిసి మరి
మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇక సమీక్ష సమావేశం నిర్వహించారు. సో ఓవరాల్గా మరి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే మిగతా అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓవరాల్గా ఈ యొక్క హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధిపై మరి రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏ మేరకు నిధులు కేటాయించాలనే విషయంలో మరి పొన్నం ప్రభాకర్ ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. సువర్ణ శ్రీనివాస్, అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్షాకాలం కొనసాగుతోంది. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అలాగే ఇంకా బోనాలు ఉత్సవాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇక వర్షాకాలానికి సంబంధించి ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గత 3 రోజుల కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అయితే జలమయమైంది. ఈ సంగతి మనకు తెలిసిందే. ఇక మరి దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న అమ్రపాల్ ఇక దీంట్లో ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న అధికారులు ఎవరికి కూడా సెలవులు ఇవ్వట్లేదు. మరొక 3 రోజులు కూడా వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో నగరంలో మరి ఇక వరదలు పొంగిపోరుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. సో మ్యాన్హోల్స్కు సంబంధించి మరి ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక దీంట్లో మరి హైడ్రా కూడా పరిధిని విస్తరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా మరి హైదరాబాదు గ్రేటర్ పరిధిలో ఉన్న ఈ యొక్క హైడ్రా పరిధిని కూడా విస్తరించారు. దానికి చైర్మన్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే మరి ఇప్పుడు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా హైడ్రా కోసము అధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. సో ఇటు ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, అలాగే మరి రింగ్ రోడ్కు సంబంధించిన అంశంలో కూడా మరి హైడ్రా పరిధిలోకి తీసుకొస్తూ మరి చట్టం చేసే అవకాశం ఉంది. దీంతో మరి హైడ్రాకి అధిక ప్రాధాన్యం ఇస్తూనే సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా ఉన్న ఈ యొక్క హైడ్రా పరిధిని విస్తరిస్తూ కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడైతే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సో ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా హైడ్రాకు భారీగా నిధులు కేటాయించే అవకాశం కూడా ఉంది. సువర్ణ శ్రీనివాస్, అయితే బడ్జెట్కి సంబంధించి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ అంశాలని పరిగణలోకి తీసుకోబోతున్నారు? అంటే ఎటువంటి డెవలప్మెంట్స్కి సంబంధించి బడ్జెట్లో స్థానం కోరనున్నారు? సువర్ణ, మరి ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో మరి ఇది వర్షాకాలం బడ్జెట్ సమావేశాల కింద మనం పరిగణించాలి. సో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇప్పటికే మరి ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కూడా మరి ఇక సీజనల్ వ్యాధులు కూడా ప్రబల అవకాశం ఉంది కనుక వైద్య రంగానికి మరి అధికంగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరి ఇప్పుడు కొత్తగా డిఎస్సి కూడా నిర్వహిస్తున్నారు. సో దీంట్లో పాఠశాలలకు కొత్తగా ఉపాధ్యాయులను కూడా నియమించే అవకాశం ఉంది కనుక విద్యాపరంగా కూడా మరి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఓవరాల్గా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పూర్తిస్థాయి బడ్జెట్ మరి రూపకల్పనకైతే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సో రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఎల్లుండి మరి ఈ యొక్క బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో మరి వేడిగా చర్చలు జరిపేందుకు కూడా ఇటు బీజేపీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. సో ఓవరాల్గా తెలంగాణలో సర్కారు పూర్తి స్థాయిలో మరి విఫలమైందని చెప్పి కాసేపటి క్రితము మరి అసెంబ్లీ బీఆర్ఎస్ ఎల్పీ పాయింట్లో మరి హరీష్ రావు చిట్చార్జ్ చేశారు. అన్ని రంగాల్లో విఫలమైపోయి ప్రభుత్వం మరి పూర్తిగా అధికారులు కూడా పట్టించుకోకుండా పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఓవరాల్గా మరి రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మరి బీఆర్ఎస్ తరఫున కూడా అన్ని సమస్యలను లేవనెత్తుతాం, సో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో సో మరి కేసీఆర్ ఇక ప్రతిపక్ష మరి పార్టీ నాయకుడిగా రేపు అసెంబ్లీకి వస్తారా అనే దాని పట్ల ఇంతవరకు ఒక క్లారిటీ అయితే లేదు. కానీ రేపు తెలంగాణ భవన్లో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కేసీఆర్ సమావేశం అవుతారు. సో దీంట్లో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం గురించి కూడా ఆయన మరి దిశానిర్దేశం చేస్తారనే సమాచారం. ఇక మరి గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి సంబంధించి కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీలో ఉంటున్నారు కనుక సో అసెంబ్లీలో మరి ఇంకా బీజేపీ కూడా మరి జరుగుతున్న సమావేశాల్లో మరి వారు కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు అలాగే మరి ప్రశ్నలు సంధించడానికి కూడా సిద్ధమవుతున్నారు. సో రేపటి నుంచి జరిగే
బడ్జెట్ సమావేశాలు మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే 3 పార్టీలకు సంబంధించి మరి ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ, అధికార పక్షంలో కాంగ్రెస్, అలాగే మరి ఇక విపక్షంలో బీజేపీ ఉన్న నేపథ్యంలో 3 పార్టీలు కూడా ఆ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఇక ప్రభుత్వం మంత్రులు కూడా మరి ఒకవైపు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తున్నాం. సో రైతు రుణమాఫీ కూడా చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రైతు రుణమాఫీ చేసిన ఘనత మాకే దక్కుతుంది. సో రైతు వేదికల వద్ద ఇప్పటికే మరి రైతు రుణమాఫీ ₹1,00,000 మాఫీ చేసిన క్రమంలో కూడా పాలాభిషేకాలు జరిగాయి. ఇక రైతులు నేరుగా ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం కావచ్చు. సో ₹1,00,000 రుణం పొందిన రైతుల కుటుంబాల్లో కూడా ఒక సంతోషం అయితే కనిపిస్తోంది. ఇంకా అయితే దీనిపైన కూడా విపక్షాలు మరి 30% మందికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ జరిగింది, మరొక 70% మందికి కూడా మరి ప్రభుత్వం మరి రేషన్ కార్డు అని కావచ్చు, తర్వాత మరి ప్రధానమంత్రి రుణమాఫీ పథకంలో కావచ్చు. సో వీటన్నిటిని సాగుగా చూపించి మరి రైతు రుణమాఫీ చేయట్లేదు. సో చాలామంది రైతు కుటుంబాల్లో కూడా మరి ఇది ఆందోళన కలిగిస్తోంది. సో ఆ అంశం తీసుకొని మేము అసెంబ్లీలో ప్రశ్నిస్తామని విపక్షాలు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా మరి వారి దాడిని ఎదుర్కొనడానికి కూడా సిద్ధమవుతోంది. సువర్ణ. శ్రీనివాస్, అయితే పలు చోట్ల అంటే చాలా చోట్ల నగరంలో రోడ్ల సమస్య అయితే కొనసాగుతోంది. ప్రభుత్వ రంగానికి అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకి నిరసన తగిలిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రేపు. అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంలో మరింత హీనస్థితికి వస్తున్నాయి రోడ్లు. మరి ఆ దిశగా రోడ్లు వేసే దిశగా ఈ సమావేశంలో చర్చ కొనసాగిందా? బడ్జెట్లో కూడా దానికి సంబంధించి ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయా? కాసేపటి క్రితం మరి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మరి ఎమ్మెల్యేలతో అలాగే జిల్లా కలెక్టర్తో పాటు మరి మున్సిపల్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో వర్షాకాలం ఎదురవుతున్న సమస్యలను మరి ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కూడా అప్రమత్తం ఉండేందుకు కూడా ఆయన మరి దిశానిర్దేశం చేశారు. ఓవరాల్గా మరి హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లాలలో మరి విరివిగా వర్షాలు కురుస్తున్నాయి. సో మరి వర్షాలకు రోడ్లు దెబ్బతినడం సహజము. దీంట్లో ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. ఇక జిహెచ్ఎంసీ కూడా మరి అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితికి మనం కనిపిస్తుంది. ఓవరాల్గా మరి దెబ్బతిన్న రోడ్ల విషయంలో కావచ్చు, వరదల విషయంలో కావచ్చు, మరి ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అధికారులను కూడా మరి అప్రమత్తంగా ఉండాలని కూడా మరి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మరి భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు దెబ్బతినడం సహజం. ఇక వాటికి మరమ్మతులు చేయడం కూడా మరి ప్రభుత్వం ఖచ్చితంగా చేపడుతుంది కనుక సో ఓవరాల్గా మరి ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా కొంత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి ప్రజల నుంచి నిరసనలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సో ఆ దిశగా కూడా మరి ఇప్పుడు కాసేపటి క్రితం సచివాలయంలో మరి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరి అధికారులను అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కూడా సూచించారు. ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సిద్ధంగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.